అందరికీ నమస్కారం నా పేరు జయంత్ ఇప్పుడు నేను చెప్పబోయే కొందరు కాశ్మీర్లో జరిగింది టెర్రర్ అటాక్ కాదు ఫైరింగ్ ఇన్సిడెంట్ అంటారు ఇంకొందరేమో इंडियन आर्मी नी वाले इंटी सिक्योरिटी तो बोलస్తారు हमारे घर में हमने चौकीदार रखा हुआ है और हम कहीं चले गए हमारे घर में कोई घटना होती है तो हम सबसे पहले किसको पकड़ेंगे सबसे पहले तो चौकीदार को पकड़ ఇలాంటి ఇంకెన్నో చెప్తాను మెంటల్ గా ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి సో లెట్స్ స్టార్ట్ విత్ ద కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ రీసెంట్ గానే హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ జరిగింది 3-4 డేస్ బ్యాక్ ఆయన అక్కడ ఇచ్చిన స్పీచ్ వినండి ఒకసారి idea that no matter how much hatred someone spreads the biggest and most powerful way to disrupt them is not to copy them, not to argue with them, not to fight with them, but right in front of their hatred, to place the idea of love and సో ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే మనం పాకిస్తాన్ చేసినట్టు మనం కూడా రిటర్న్గా దాడి చేయొద్దు మనం పీస్ఫుల్ వేలో వెళ్ళాలి అని అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నిన్ను వచ్చి రోజు కాన్స్టెంట్గా పోక్ చేస్తావు అంటే అయినా కూడా నువ్వు కామ్గా ఉన్నావు అంటే నేను పీస్ఫుల్ అంటారు అంతేగాని వాడు వచ్చి మేము వాళ్ళని చంపుకుంటా ఉన్నా కూడా నువ్వు కామ్గా ఉన్నావు అంటే సిగ్గులేదంటారు అండ్ ఇదే సమిట్ నుంచి ఒక ఫోటో కూడా వైరల్ అవుతుంది అందులో ఇండియా మొత్తం మ్యాప్ లేకుండే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఎక్స్క్లూడ్ చేసిన మ్యాప్ ఉంది నువ్వు గూగుల్ ఇమేజెస్కి పోయి ఇండియా మ్యాప్ డౌన్లోడ్ చేసినా జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం వస్తుంది అంతేగాని పిఓకేని తీసేసి మరీ ఇండియా మ్యాప్ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది వీళ్ళకి ఎన్సీపీ లీడర్ సుప్రియా సూలే వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ కూడా ఉండే ఆవిడ ఎక్స్లో ఒక ట్వీట్ పెట్టింది అందులో జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లాకి మా పూణే నుండి 5 కాశ్మీర్ ఫైరింగ్ ఇన్సిడెంట్లో ఉండే కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయండి అని కాశ్మీర్లో జరిగింది ఫైరింగ్ ఇన్సిడెంట్ అయితే పుల్వామా అటాక్ ఏమైనా రోడ్ యాక్సిడెంటా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈ అటాక్ బీజేపీ చేయించింది రాబోయే బీహార్ ఎలక్షన్స్లో వాళ్ళ ఓట్స్ కోసం అని చెప్పింది ఇంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన ఇండియాలోనే ఉంది అండ్ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ అంటది ఇందులో హిందూ ముస్లిం యాంగిల్ ఎక్కడ ఉంది అసలు రిలీజన్ ఎందుకు లాగుతున్నారు అని చెప్తుంది इसको भी हिंदू मुस्लिम बनाएगा इसको भी हिंदू मुस्लिम वाला एंगल दे दोगे तुम लोग अरे ये कोई हिंदू मुस्लिम वाला सीन नहीं है इधर టెర్రరిస్ట్ వచ్చి ఆ రోజు క్లియర్గా చెప్పారు నువ్వు హిందువు కాబట్టి నువ్వు వాళ్ళు చేస్తున్నావు అందుకే మేము నిన్ను చంపుతున్నాము అని ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల ఆ టెర్రరిస్ట్లే పరిశాన్ అవుతున్నారు వాళ్ళు ఇండియాకి ఏదో మెసేజ్ ఇద్దామని ఈ అటాక్ చేస్తే వీళ్ళేమో ఇండియన్ పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో టెర్రరిస్ట్ మెసేజ్ అంటే గుర్తుకొచ్చింది ఈ లష్కర్ ఈ తైబా అండ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళు మా సోషల్ మీడియా హ్యాండిల్స్ హ్యాక్ అయినాయి ఇదేం మేము పెట్టలేదు ఇదేం దీనికి మాకేం సంబంధం లేదని బ్యాక్అవుట్ అయ్యారు వీళ్ళందరికన్నా మన హైదరాబాద్ ఎంపీ ఓవైసీ గారు ఆయన 1000 times బెటర్ ఆయన ఇచ్చిన స్పీచ్ విన్నాక నాకు ఆయన మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది और इन कमीनों हरामजादों ने जो हरकत की वहां पर नाम पूछकर गोली मारे समुदाय पूछकर मारे तो ये इसकी अकाउंटेबिलिटी तो होनी चाहिए और यकीनन ये दहशतगर्द हमारे पड़ोसी मुल्क पाकिस्तान से आए पाकिस्तान के अगर पहलगाम तो आगे तो श्रीनगर भी जा सकते हैं लोग तो ये अकाउंटेबिलिटी फिक्स होना ज़रूरी है डिटरेंस पॉलिसी हमारी देखना ज़रूरी है और ये जो हरकत किए ये कुत्ते इनको सज़ा मिलना ज़रूरी है నాకు ఒక క్లౌడ్ కిచెన్ ఉండే అందులో షెఫ్ అతను ముస్లిం అబ్బాయి అతను ప్రతి గంటకి 2-3 సార్లు ఓవైసీ 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 అంటాడు ఇలా ఈయనని ఎంతోమంది ఇండియన్ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు హీరో లెక్క చూస్తారు అటాక్ చేసింది ముస్లిం కమ్యూనిటీ వాళ్ళే అయినా కూడా మనం వీళ్ళని సపోర్ట్ చేయొద్దు ఇది తప్పు అని క్లియర్గా వాళ్ళకు ఒక అర్థమవుతుంది ఈ టైంలో రూలింగ్ వర్సెస్ అపోజిషన్ కానీ హిందూ వర్సెస్ ఇండియన్ ముస్లిమ్స్ కానీ ఇది కాదు వీ ఆల్ షుడ్ కమ్ టుగెదర్ యాజ్ అ కంట్రీ అండ్ స్టిక్ టు ద పాయింట్ దట్ పెహల్గాంలో అయిన టెర్రరిస్ట్ అటాక్లో హిందూసే అని ఐడెంటిఫై చేసి చంపారు అటాక్కి సపోర్ట్ చేసిన వాళ్ళలో కాశ్మీరీ ముస్లిమ్స్ ఉన్నారు ఇంకా అక్కడ ఉన్న ఎంతోమంది కాశ్మీరీ ముస్లిమ్స్ మన వాళ్ళని సేఫ్ జోన్కి వెళ్ళడానికి హెల్ప్ చేశారు మమ్మల్ని కాల్చింది అడిగినప్పుడు క్వశ్చన్ అడిగింది ముస్లిమ్సే గానీ మేము ఇక్కడ వరకు వచ్చి మమ్మల్ని హెల్ప్ చేసింది కూడా ముస్లిమ్స్ కాశ్మీర్లో మాకు డ్రైవర్ హెల్ప్ చేసింది ముస్లిమ్స్ పోనీ రైడర్స్ ముస్లిమ్సే ఐ డోంట్ జనరలైజ్ ఆల్ ముస్లిమ్స్ ఇలాంటి పాకిస్తాన్ సపోర్టర్స్ కూడా మన ఇండియాలోనే ఉన్నారు వీళ్ళని ఏమనాలో కమెంట్ చేసి చెప్పండి మన లాస్ట్ వీడియోలో ఇండియా పాకిస్తాన్ మీద తీసుకున్న యాక్షన్స్ మీద చేశాను అది రాంగ్ టైంలో అప్లోడ్ చేసేసరికి అందరికీ రీచ్ అవ్వలేదు ఎండ్ కార్డ్లో ఆ వీడియో లింక్ పెడతాను మేక్ షూర్ యూ గో వాచ్ ఇట్ అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు హర్ హర్ మహాదేవ్ చండ తాండవం తనోతు శివ శివ